అది నిన్న 0 అవర్లనే ప్రిపేర్ అయినాం. రెండు విషయాలు, ఒకటి మన కాంసన్పల్లిలో ఏర్పాటు చేసిన ఏదైతే ఆ బుల్లక్ స్టాక్ సెమ్మన్ ఏదైతుందో అది వృధాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 40-50 ఎకరాలు అలాట్మెంట్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా దానికి 15 కోట్లు ఇచ్చి ఆ యొక్క భవనాలు కానీ, ఆ యొక్క ల్యాబ్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని తేవడం జరిగింది. అది వృధా పడి ఉంది. అది ప్రజలకు అందుబాటులో లేదు, రైతులకు అందుబాటులో లేదు. కాబట్టి దాని మీద కూడా నాకు 0 వల్ల క్వశ్చన్ ఉంది. అందుకే తొందర పోవాలనేదే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాం. అదే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ముందు ఉండాలి. కాబట్టి తప్పకుండా ఆర్ఓబిది, ఈ బుల్లక్ సెమెన్ స్టాక్ది, ఇది ఒకటి లక్ష్మీదేవపల్లి ఇదంతా కూడా ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. రెండు విధాలు మనకి ప్రాణహిత చేవేళ్ల ద్వారా ఇటు ఈ యొక్క పథకం ద్వారా తప్పకుండా దానికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ ఇవ్వద్దు అనుకున్నారు కానీ దాన్ని మా పోరాటం ఎమ్మెల్యే నేను కూడా ఎప్పటికప్పుడు చాలా దాని వెంబడి ఉన్నాం. అందుకే ఎక్కువ టైం అక్కడ ఇస్తున్నాం. కాబట్టి మా కార్యకర్తలు కూడా తెలియదు ఎట్టి నిర్ణయాలు ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది. కుప్పకాడు ఉండకపోతే ఎవడో వేసుకపోతాడని మా కార్యకర్తలకు తెలియదు. కాబట్టి కుప్పకాడ కావాలంటున్నా తప్పకుండా నియోజకవర్గానికి నష్టం జరగకుండా చూస్తా అని చెప్పి మీ ద్వారా నేను మా కార్యకర్తలకు ప్రజలు కూడా చెప్తున్నాను.